వృషభ రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయము 5గాను వ్యయము 14. అట్లాగే వీరికి రాజపూజ్యము 5, అవమానము 4గా తెలుపబడింది. అయితే వీరు అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది అని భావించాలి. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశిలో ముఖ్యంగా కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రము 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క నక్షత్ర సముదాయంగా వృషభ రాశిలో ఉంటారు. ఇది ధనస్సు అంటే ధనానికి సంబంధించినటువంటి కుటుంబ వృద్ధిని తెలియజేసేటటువంటి రాశి. కాబట్టి వీరికి ఎంత కష్టపడితే శని అంత లాభదాయకంగా ఉన్నాడు. వృషభ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని మధ్యలో కాస్త ఆయన వక్రించడం ద్వారా కొన్ని వ్యవస్థల్లో, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, అనుకున్న విషయాల్లో కొంత అస్తవ్యస్తం ఏర్పడుతుందో కానీ విశేషముగా యోగించేటటువంటి రాశుల్లో వృషభ రాశి వారికి శని యొక్క లాభము సామాన్యంగా ఉండదండి. ధనపరంగా, భాగ్యపరంగా, ఉద్యోగపరంగా, అట్లాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రమోషన్స్ లభించడానికి అవకాశం ఉంటుంది. ఎటు చూసినా కూడా లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఈ శని వలన వీరు పోగొట్టుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కొన్ని కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మహోన్నతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనం పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, విశేషమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది శని వలన. అట్లాగే పూర్వంలో ఏదైనా పెట్టుబడులు కనుక పెట్టుంటే, వ్యాపారం ద్వారా కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టుబడి ఉంటే కనుక వీరికి విశేషంగా లాభం కలుగుతుంది.